హాయ్! హలో! అందరు మేడారానికి వెళ్లారా? మేమైతే చెప్పాను కదండీ ఆల్రెడీ ఎప్పటినుంచో మేడారం, మేడారం అనేసి ఈ 2 ఇయర్స్ అయితే నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేశానండి. ఎప్పుడెప్పుడు తల్లి వచ్చేస్తుందో గద్దె మీదకి అని. సో, మేడారం వచ్చింది. ఇంకా మేము సైతమా నాకు ఎంత బిజీ ఉన్నా తల్లి ఉన్నప్పుడే దర్శనం చేసుకోవాలి. సో, మేము మేడారానికైతే స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయ్యే ముందు మేమైతే ఫస్టు మాకు ఇంటి దగ్గర ఉన్న మైసవ తల్లికైతే కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతామండి. అదే యాక్చువల్‌గా మా ఇంటి దగ్గర అండర్ బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి మా ఫాదర్ ఎళ్లి కొబ్బరికాయ కొడుతున్నాడు బ్రిడ్జ్ దగ్గర మైసవ తల్లికి. సేఫ్‌గా వెళ్ళి సేఫ్‌గా రావాలి అని. మైసవ తల్లి బ్లెస్సింగ్స్ కంపల్సరీ కదండీ! మనకి ఎటు వెళ్ళినా రోడ్ మైసవ్వ అంటేనే ఇనుము, రోడ్ అవన్నీ తనే చూసుకుంటుంది కాబట్టి సో, ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ అందరం మూవ్ అయ్యాం. ఎవరి వెహికల్స్‌లలో వాళ్ళం. మా వెహికల్‌లో మేము, మా వెనక వెహికల్‌లో మా మేనమామ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్తాం. కాకపోతే ఈసారి కొంచెం బిజీగా ఉండి కొందరు మిస్ అయ్యారు. అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేక. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక మైసవ్వకి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి అందరం ఒక దగ్గర కలిసి ఒకటేసారి మూవ్ అయ్యాము. ఘట్టమ్మ తల్లిని రీచ్ అయ్యాం. ఘట్టమ్మ తల్లి దగ్గర చాలా క్రౌడ్ అండి. తిప్పి తీసుకెళ్ళినట్టు పార్కింగ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాము. వచ్చేసాక తల్లి దర్శనం చేసుకొని తల్లికి కొబ్బరికాయ కొట్టి ఆ ఘట్టమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ చెప్పేదండి, మేడారం నుంచి ఘట్టమ్మ తల్లి దాకా సమ్మక్క వస్తుంది. ఘట్టమ్మ నుంచి ఇంటి వరకు ఘట్టమ్మ చూసుకుంటుంది సేఫ్గా ఇంటి చేరని. ఘట్టమ్మ దర్శనం అయిపోయాక కాస్త రిలాక్స్ అయ్యామండి. ఇంకా లంచ్ టైం కదా అలాగేసి లంచ్ చేసాము. మా వారైతే అలా మా మరిదిని చిన్న బాబులాగా ఎత్తుకొని అలా చూశాడు. నెక్స్ట్ అక్కడి నుంచి ఏంటంటే మేడారంకి రీచ్ అవ్వడం స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాక అక్కడ ఒక చాలా తిప్పి తీసుకెళ్ళాడండి. లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. ఇంకా గద్దెల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక దగ్గర వెహికల్ పెట్టేసి అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని మూవ్ అయ్యామండి. మూవ్ అయ్యాక ఆటో కూడా కొంచెం డిస్టెన్స్ వచ్చేసి స్టాప్ చేసింది. ఇంకా అక్కడి నుంచి 1 కిలోమీటర్ గద్దెకి చేరడానికి టైం పట్టింది. సో, అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే దొంగలు ఉంటారు జాగ్రత్త అని. మా మరిదిదైతే చైన్ లాగడానికి ట్రై చేశారు. తను అలర్ట్ అయ్యాడు కాబట్టి సేఫ్ అనుకోవాలి. మెయిన్‌గా లేడీస్ అయితే నేనైతే చుడిదార్స్ వేసుకునే వాళ్ళకి ఇలాంటి క్రౌడ్ ప్లేసెస్‌లో వెళ్ళే వారికి కాలర్ నెక్స్ వేసుకొని దుప్పట్టా వచ్చేసి ఫ్రంట్‌కి వేసుకుంటే మన చైన్స్ అనేటివి ఏం కనిపించవు. మనకి సేఫ్ ఉంటుంది. జాగ్రత్తగా కూడా ఉండాలి. అండ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా సేఫ్టీ పిన్స్ అయితే కంపల్సరీ గోల్డ్ చైన్స్‌కి పెట్టుకోండి. ఎటైనా ఇలాంటి క్రౌడీ ప్లేసెస్‌లో నేనైతే అలానే చేస్తాను. మెయిన్‌గా కాలర్ నెక్ డ్రెసెస్ ప్రిఫర్ చేస్తాను. బ్యాగ్స్ కూడా బ్యాగ్ వేసుకోవడానికి. ఎందుకంటే పిల్లలు వాటర్ బాటిల్స్ అలా అంటారు. ఇంకేంటి అక్కడికి వెళ్ళాము. పాస్లు ఉన్నాయండి. వీవీఐపీ పాస్లు. కానీ ఎందుకు పనికిరావు. ఏ పాస్లు యూజ్ లేదు. లాస్ట్‌కి పాస్ అంటే పాస్లు ఏం యూజ్ చేస్తుండలేరమ్మా. కాకపోతే మీరు ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి అని మాకు ఒక సజెషన్ ఇచ్చారు. ఫ్రంట్ సమ్మక్క సైడ్ నుంచి కాకుండా సారక్క సైడ్ నుంచి మేము వెళ్ళాక ఇక అక్కడ క్రౌడ్ యాక్చువల్గా మేము వెళ్ళింది సాటర్డే. ఎవ్రీ టైం 2-3 డేస్ వెళ్తాం. కానీ ఇప్పుడు కొంచెం వర్క్ బిజీలో ఎవరి బిజీలో వీలు కాక సాటర్డే రోజే వెళ్ళాము. బిఫోర్ వెళ్తాము ఎప్పటికైనా తల్లి దర్శనానికి ఒక 2 డేస్ అలా ఉండి వచ్చేస్తాము. కానీ ఈసారి ఏంటంటే అలా వీలవ్వలేదు. అతిగా ఆశపడొద్దు అనుకుంటారు కదా, అదే అయింది అనుకుంటా. ఎనీహో వెళ్ళిన 1 డే అనే కానీ చాలా మంచి దర్శనము అయింది. చాలా ఎంజాయ్ చేయము 1 డే అయినా. ఇక అలా తల్లి దగ్గరికి వెళ్ళా. నేనైతే సాటర్డే ఇంకా తల్లిని ఇంకో 1 అవర్లో తీసుకెళ్తారా అనే మూమెంట్లో దర్శనం చేసుకున్నాము. అలా వెళ్తే క్రౌడ్ తక్కువ ఉంటుందని ఎవ్రీ టైం అలానే వెళ్దాము అని ఫిక్స్ అయిపోయాము. కాకపోతే బిఫోర్ డే ఉండి స్టే చేసేది, సార్ స్టే చేయలేదు. సో, ఇంకా చూడండి అక్కడ కొబ్బరికాయలు తల్లి మీద ఎలా విసిరేస్తున్నారో జనాలకు ఎంత చెప్పినా అర్థం కాదండి. నాకు అదే కోపం వస్తుంది. అలా విసిరేస్తుంటే భక్తులకి ఇబ్బంది, పాపం అక్కడ సేఫ్గా చేసే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా, సెక్యూరిటీ గార్డ్స్కి. మనమే అర్థం చేసుకొని ఉండాలి. సో, ఇంకా దర్శనం అయిపోయాక మేమైతే దర్శనం ముందే బెల్లం అలా పెట్టేసుకొని ఫొటోస్ దిగాము. ఫ్యామిలీస్ మొత్తం అందరం బెల్లము తల్లికి ఏంటండి బంగారం ఎదుర్కోలే. ఆమె ఏమీ అడగదండి, అంతే. అది కూడా ఆమె అడగదు, మనం తీసుకెళ్తాము అంతే. ఆ తల్లి మహిమ అసలు చెప్పలేము. నేనైతే చాలా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇక మా ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాం కదా, వెళ్ళిన వాళ్ళందరం ఫొటోస్ దిగాం. నేనైతే ఇలా ఎదుర్కోలు తల్లికి ఇచ్చాను. దర్శనం అయిపోయాక నేను, పిల్లలు, నా మేనల్లుళ్ళు ఇంకా అందరం ఎవరెవరు ఇలా ఎదుర్కోడు ఇచ్చామో మా వదిన వీళ్ళందరం ఎదుర్కోళ్ళు ఇచ్చాము తల్లికి. ఇంకా మా చిన్న బాబు అయితే కొంచెం భయపడాడులేండి ఎదుర్కోళ్ళు ఇవ్వడానికి. ఇంకా మా పెద్దోడైతే సూపర్ చాలా బాగా ఎదుర్కోళ్ళు ఇచ్చాడు ఆ తల్లికి మొక్కుకొని. ఆమెకి ఏం చేయనవసరం లేదండి. జస్ట్ ఇట్లా మనం బెల్లం ఇస్తే చాలు, తను ఎంతో సాటిస్ఫై అవుతుందండి.
నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి 2 టైమ్స్ మిస్ అయ్యాను అంతే. వన్స్ నా చిన్న బాబు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అండ్ రెండోది మా రెండో అక్కయ్య మ్యారేజ్ అప్పుడు. అంతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇప్పటివరకు కూడా ఎప్పుడు తల్లి ఉన్నప్పుడే దర్శనం చేసుకుంటాను. ఏంటి తల్లి ఉన్నప్పుడే దర్శనం చేసుకోవాలా అంటారా? అలా ఏం లేదండి. ఆమె మహిమ ఎప్పుడైనా ఉంటుంది. సో మేమందరం దర్శనం చేసుకున్నాక ఒక ప్రెస్ అతను వచ్చాడు. ఆయనకి మొబైల్ ఇచ్చి వీడియో తీయరా అని మేము అలా తల్లిని జై సమ్మక్క, జై సారక్క అని ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడండి మేము ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ తల్లి దర్శనం చేసుకొని జై సమ్మవ్వ, జై సారవ్వ అనుకుంటా తల్లిలకి జై జైలు కొట్టుకుంటూ అలా హ్యాపీగా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఇటు వచ్చాక ఒక 15-20 మినిట్స్కి కథం సారక్కని తీసుకెళ్తున్నారండి. మా వెహికల్ అక్కడ పార్కింగ్ ఉండేది. సో అదే టైంలో నా అదృష్టం అనుకున్నాను ఆ సారక్కని తీసుకెళ్ళడం చూశాను. ఇంకా నేను ఊరుకుంటున్నా నా క్యామ్లో బంధించేశాను. యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టాను. ఆ తల్లిని తీసుకెళ్ళడం చూడడం కూడా ఒక అదృష్టమే అనుకోవాలి. ఆ భాగ్యం కూడా దక్కింది అనుకున్నాను. నేనైతే చాలా హ్యాపీ. ఇలా నా జాతర